జై శ్రీరామ్. ఈరోజు మన ఐశ్వర్య సూత్రంలో భాగంగా మనం డబ్బులు ప్రతిరోజు కూడా స్పెండ్ చేస్తూ ఉంటాం, అంటే పేమెంట్ చేస్తూ ఉంటాం, మనకు ఏదో విధంగా మనకు వస్తూ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఈ రెండు చేస్తూ ఉంటాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరందరూ కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. నేను క్లాసులో చెప్పేటప్పుడు ఈ టెక్నిక్ చెప్పాను. క్లాస్లో కూడా నాకు చాలామంది అది ప్రాక్టీస్ చేసి ఇమ్మీడియట్గా రిజల్ట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది టెస్టిమోనియల్స్ కూడా ఇచ్చారు దీని విషయంలో. అసలు నాకే కూడా ఒక అద్భుతం జరిగింది. అది కూడా నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను. నేను పేమెంట్ చేయడము, వెంటనే నాకు అదే డబ్బులు అంతకంటే ఒక రూపాయి ఎక్కువ మళ్ళీ నా అకౌంట్లో పడడం, ఆ తర్వాత ఇంకొక రోజు ఇంకో పేమెంట్ చేశాను. ఇదే విధంగా చెప్పుకుంటూ నేను చేశాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా తగ్గలి వెంటనే నా అకౌంట్లో పడడం జరిగింది. నా డబ్బులే నాకు వచ్చాయి. ఎవరు నాకేమీ బయట వాళ్ళు వచ్చేసి ఆకాశరామన్ లాగా నా అకౌంట్లో వేయలేదు. కానీ అది ఏం అర్థమవుతుంది అంటే, మనం అలా చెప్తూ పేమెంట్స్ చేస్తున్నప్పుడు, మనకు వచ్చే పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అది నీకు పనిచేస్తుంది అన్న భావన ముందు కలుగుతుంది ఖచ్చితంగా. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీరు ఎక్స్పెరిమెంటే చేయండి. డబ్బు పేమెంట్ చేస్తున్నప్పుడు నేను చెప్పండి, మీకు వచ్చినప్పుడు కూడా నేను చెప్పింది చెప్పి మీరు రిసీవ్ చేసుకోండి. మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో గమనించండి. మీరు ఖచ్చితంగా అద్భుతం మీ జీవితంలో కూడా జరిగి తీరుతుంది. అలాగని ప్రతిసారి ఇదే అద్భుతం జరుగుతుంది, నేను పెట్టిన ప్రతి రూపాయికి ఇలాగే రిటర్న్ వస్తుంది అని మాత్రం ఆశించకండి. మొదట ఎందుకు జరుగుతుందంటే, మీకు ఆ టెక్నిక్ పనిచేస్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే, అది విశ్వాసాన్ని కలిగించడం కోసం మాత్రమే. ప్రాసెస్ని నమ్మండి దాని తర్వాత. కాబట్టి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సరే, ఇప్పుడు పాయింట్ వస్తున్నాను. మనం పేమెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి, పేమెంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం పేమెంట్ చేసేటప్పుడు మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ. జాయ్ఫుల్ మనీ అనే దానికి ఒక ఎమోషన్ అటాచ్ అవ్వాలి. ఏంటి ఆ ఎమోషను, ఏంటి లాజిక్ అంటే, జాయ్ఫుల్ మనీ అనేది ఏంటంటే, ఐఆమ్ రిలీజింగ్ విత్ జాయ్. నేను హ్యాపీనెస్తో సంతోషంగా దీన్ని విడిచిపెడుతున్నాను. ఈ హ్యాపీగా సంతోషంగా విడిచిపెడుతున్నాను కాబట్టి ఇది 100 రెట్లు పెరిగి మళ్ళీ నన్నే చేరుతుంది అనేది జాయ్ఫుల్ మనీలో ఉన్నటువంటి అర్థం. మీరు జాయ్ఫుల్ మనీ అన్నప్పుడు మీ ఏ అర్థం మీకు మైండ్లోకి రావాలంటే, ఐఎమ్ రిలీజింగ్ ఇట్ విత్ జాయ్ అండ్ ఇట్ రిటర్న్స్ టు మీ మల్టిప్లైడ్ బై 100 టైమ్స్. 100 రెట్లు పెరిగి మళ్ళీ నా వద్దకు చేరుతుంది అన్న విశ్వాసంతో పేమెంట్ చేయండి. మీ మనసులో చెప్పుకోండి. అరటిపళ్ళు కొన్నారు, 50 రూపాయలు ఇచ్చారు, మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అని 50 రూపాయలు ఇవ్వండి, అంతే, ఇంకేం చేయక్కర్లా. సరే, రిసీవ్ చేసుకునేటప్పుడు మనకు సరే 100 రూపాయలు ఇచ్చాం, అరటిపళ్ళు 50 రూపాయలు కొనుక్కున్నాం, ఇంకో 50 రూపాయలు వెనక్కి ఇస్తారు కదా, ఆ 50 రూపాయలు తీసుకునేటప్పుడు మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, హ్యాపీలీ ఇట్ ఈస్ రీచింగ్ మీ అని మన ఉద్దేశం, లోపల భావన. ఈ భావనతో ఆ 50 రూపాయలు తీసుకోండి. లేదా 5 రూపాయలు ఇచ్చినా సరే హ్యాపీ మనీ, 5 రూపాయలనే హ్యాపీ మనీనే, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ. ఆ హ్యాపీగా 5 రూపాయలు రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఇది ఇమ్మీడియట్గా జరిగి తీరుతుంది. మీరు గమనించుకోండి. మీ జీవితంలో ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్గా కింద కామెంట్ బాక్స్లో వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నలుగురికి చూసే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేను చేశాను, నాకు వచ్చింది, నా క్లాస్లో నేను చెప్పాను, చెప్పిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చినా నా క్లాస్లో షేర్ చేశారు. కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే, మీరు చూస్తున్న మీకు కూడా జరుగుతుంది. మీరు చేయాల్సిందంతా ఒకటే, మనం పేమెంట్ చేసేటప్పుడు మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అంటూ చేయాలి. జాయ్ఫుల్ మనీ అన్నప్పుడు మనం జాయ్ఫుల్గా రిలీజ్ చేస్తున్నాం, ఇట్ రీచెస్ మీ అగైన్ అన్న భావన కన్వే అవ్వాలి. రిసీవ్ చేసుకున్నట్టు మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అంటూ మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది మీరు చేయండి. మీరు ఎంతో కాలం అక్కర్లా, 2-3 డేస్లో మీ పేమెంట్స్ చేశారు, వెంటనే ఆ పేమెంట్ మీకు వెనక్కి రావడమో, ఏదో విధంగా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ జరగడమో అవుతుంది. చూడండి, ఒక అతను చెప్పాడు, ఈ విధంగా నేను చెప్పాను, అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. సరే, నా మీద ఒక ట్రస్ట్ నమ్మకంతో సరే సరదాగా ఇలా చెప్తున్నాడు కదా అతను అనేసి 2000 రూపాయలు పేమెంట్ వరకు ఇవ్వాల్సి వచ్చింది. మై మనీ జాయ్ఫుల్ మనీ పేమెంట్ చేశాడు. అతనికి వెంటనే 2000 రూపాయలు వెనక్కి వచ్చి అకౌంట్లో పడ్డాయి. ఏంటంటే ఎవరో ఇవ్వాలి, అతనికి రావాల్సిందే. అతను ఏదో వస్తువు, పాత వస్తువు ఒక వ్యక్తికి అమ్మాడు, అతను తీసుకెళ్ళిపోయాడు ఆ వస్తువుని తీసుకెళ్ళిపోతే ఇంతవరకు ఆ పేమెంట్ చేయాల, 2000 రూపాయలు వెనక్కి రాలా. అప్పుడు వేసాడు, అంతే, ఇంకేం దాని అర్థం.
కాబట్టి ఆయన డబ్బులు ఆయనకు వచ్చి ఉండొచ్చు, కానీ చూడండి పేమెంట్ చేసిన వెంటనే రావడం అనేది జరిగింది చూసారా. సో అది ఒక కోయిన్సిడెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం యూనివర్స్ గురించి లేకుంటే భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళ దృష్టిలో నథింగ్ ఈజ్ కోయిన్సిడెంటల్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్, ప్రతి ఒక్కటి కూడా ప్రోగ్రామ్ చేయబడింది అనే మనము నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ప్రోగ్రామ్డ్, నథింగ్ ఈజ్ కోయిన్సిడెంటల్, యాక్సిడెంటల్ అలా ఏముండదు. కాబట్టి ఒకసారి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి, మీ అనుభవాన్ని తప్పకుండా మనకు తెలియజేయండి. స్వస్తి.